న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం. ప్రశాంతంగా కొనసాగుతున్న తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి మున్సిపల్ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్. ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. సీఎం తన ఓటు వేయనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సీఎం రానున్న నేపథ్యంలో అన్ని విధాలుగా కట్టుదిట్ట చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని, ప్రజలు తమ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ సిటిజన్స్ కి, అందరు ఓటర్స్ కి నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ రోజు మన 4 పట్టణాల్లో వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ 4 మున్సిపాలిటీస్ లో దాదాపు 100 వార్డ్స్ లో ఓటింగ్ నిర్వహిస్తున్నాము. ఆ ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మనము ప్రతి పోలింగ్ స్టేషన్ లో మనకి వెబ్కాస్టింగ్ కెమెరా కానీ ఒక 46 ప్లేసెస్ లో మైక్రో అబ్జర్వర్స్ ని పెట్టడం జరిగింది. సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు వరకు అయితే అన్ని పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ కూడా స్టార్ట్ అయింది అండ్ పీస్ఫుల్ గా కొనసాగుతుంది. వికారాబాద్ మున్సిపాలిటీలో 2 వార్డ్ తప్ప, వార్డ్ నెంబర్ 1 and 15 తప్ప రిమైనింగ్ 98 వార్డ్స్ లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. ఎక్కువ లైన్స్ కూడా, క్రౌడింగ్ కూడా ఇక్కడికి లేదు. మన వాళ్ళు మొత్తం క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఒకటే విజ్ఞప్తి అందరూ ఓటర్స్ తోటి. యూజువల్ గా పట్టణం చూస్తే మనము తక్కువ ఓటింగ్ శాతం ఎప్పటికీ రూరల్ ఏరియాస్ తోటి పోలిస్తే తక్కువనే ఉంటుంది. బట్ దయచేసి ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌసెస్. మీ ఇంటి నుంచి ఒక 5 years కి ఒక్కసారి మనకి ఇది అవకాశం వస్తుంది కాబట్టి మన భారత రాజ్యాంగ ప్రకారంగా దయచేసి ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ మీరు భారీ సంఖ్యలో ఓటింగ్ చేయడానికి వస్తారు నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ముఖ్యమంత్రి పర్యటన సార్ కూడా వస్తున్నారు. వారు కూడా ఒక యాజ్ అ డ్యూటిఫుల్ ఎలెక్టర్ గా వారి ఓట్ హక్ని వినియోగించడానికి హైదరాబాద్ నుంచి స్పెషల్ గా వస్తున్నారు. వారి కోసం కూడా సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్ పేర్కొన్నారు. తాండూరులో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 34 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమస్యాత్మకమైన 13 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీస్ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు వికారాబాద్ జిల్లాలో ఎలాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీ, కొడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత తాండూర్, ఈ విధంగా 4 డివిజన్లు కూడా మనకి ఎలక్షన్స్ 4 మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనకు తాండూరులో మొత్తం 36 వార్డ్స్ ఉన్నాయి, 34 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 13 క్రిటికల్ ఉన్నాయి.
అదేవిధంగా 9 రూట్స్ ఉన్నాయి. దాదాపు 78,000 మంది ఈరోజు ఓటును నిర్భయంగా వాళ్ళు ఓటును వినియోగించుకుంటున్నారు. క్రిటికల్లో కూడా సఫిషియెంట్ ఫోర్స్ పెట్టినాం. ఈరోజు 2 డిఎస్పీలు, 15 మంది 8 మంది ఎస్ఐలు, దాదాపు 16 మంది ఎస్ఐలు. ఈ విధంగా బందోబస్తు పూర్తి స్థాయి బందోబస్తు 275 మెంబర్స్ 275 మంది ఈరోజు ఓటు హక్కును వినియోగించుకుంటారు. మనకు చాలా సంతోషం. ఇంతలోకి ఎలాంటి ఇన్సిడెంట్ కానీ లేకుంటే మనకు కంప్లైంట్ కానీ రావట్లేదు. ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన నర్సింగ్ యాదవ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకు ఈరోజు వికారాబాద్ జిల్లాలో అనుకోండి మనకు తాండ్రులో నిర్భయంగా నిష్పక్షపాతంగా ఈరోజు ఓటు వినియోగించుకుంటున్నారు. దానికి పోలీసు తరఫున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీస్ శాఖ తరఫున తీసుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఓటర్ మహాశయులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా బలమైన ఆయుధం. మన యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఓటరు, ప్రతి వ్యక్తి నిర్భయంగా ప్రశాంతంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధమని, ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డు నవ భారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు 90% ఓటు వేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటర్లకు మోటివేషన్ తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఉన్న ప్రతి అర్బన్ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంత ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధిని ఎంపిక చేసుకోవాలన్నారు. వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంత ఓటర్లు 90% వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది. నేను 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడి చెప్తారు. అదేవిధంగా అర్బన్లో అనేక పనులు ఉండొచ్చు, కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అభిప్రాయం మీది. ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా 100% ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 9-10 ఎదుట ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్షెట్టిపేట మున్సిపల్లోని గోదావరి రోడ్డులో గల 5వ వార్డు పోలింగ్ కేంద్రం ఎదురుగా బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు ఉండడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్లాలని సూచించినప్పటికీ ఆయన వినకుండా అక్కడే బూత్ ముందే బైఠాయించడంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని భావించి అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్.
మీరేం చేస్తారు చేయండి. మీరేం చేస్తారు చేయండి. సార్ చూడండి ఇంకా దౌర్జన్యం చేయండి. నేను ఒప్పుకోను. సీసీ కెమెరా చూడండి. సీసీ కెమెరా చూడండి. కెమెరా చూడండి. చేయండి ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి వడిస్తున్నారు సిఐ గారు. నేను పోలే. మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు. ఎలక్షన్ మీరు దౌర్జన్యం చేస్తారు. మీరు కావాలని చేస్తున్నారు. కావాలని చేస్తున్నారు. ఏం చేస్తావు సూట్ చేస్తావా చేయండి. I don't accept your likes. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 7వ వార్డు సుభాష్ నగర్ బస్తీ బీఆర్ఎస్ పార్టీ ఆరి వరలక్ష్మి కన్నీరు పెట్టుకుంది. మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులైన రౌడీలు మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేశారు. ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్యం మరియు డబ్బులు పంపిణీ చేశారని, మా పార్టీ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తే నేను తీవ్రంగా ఖండిస్తానని మీడియా ముఖంగా తెలియజేశాను. బెల్లంపల్లి ఎమ్మెల్యే గారి అనుచరులు ఇక్కడ దౌర్జన్యం చేసుకుంటా ఎక్కడ పడితే అక్కడ మరి కార్యకర్తలను కొడుతున్నారు. 7వ వార్డులో మరి ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అట్లాగే మా కార్యకర్తలని మా నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తున్నారు. రాత్రి అంతా కూడా విపరీతంగా ఈ పట్టణంలో మద్యము డబ్బులు పంచి మరి అందరి భయభ్రాంతులను చేసి ఎక్కడికక్కడ మరి అధికారులను పోలీస్ అధికారులు కూడా పూర్తిగా అటే మద్దతు తెలుపుతూ ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. దయచేసి ఇక్కడ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు పూర్తిగా మరి మా కార్యకర్తలని మరి బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎన్నికల అధికారి అట్లాగే పోలీస్ అధికారులు కూడా మరి దీనికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి మన చెప్పలేదు ఎమ్మెల్యే వినోద్ గారు ఇక్కడ వాళ్ళ అనుచరులను గుండాలను పెట్టి హైదరాబాద్ గుండాలను తీసుకొచ్చి మద్యము పైసలు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. ఇవాళ ఏ వార్డులలో మా అభ్యర్థులని ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేస్తున్నారు. ఈ రోజు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికక్కడ మరి మా కార్యకర్తలను బెదిరించుకుంటూ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఇప్పుడే 7వ వార్డులో మరి కాంగ్రెస్ అభ్యర్థి మా బీఆర్ఎస్ అభ్యర్థిపై చేయి చేసుకోవడం, మా కార్యకర్తల మీద చేయి చేసుకోవడం జరిగింది. బిడ్డ మీ జాగ్రత్త. మీరు ప్రజాస్వామ్యంగా ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఎత్తారు. కానీ మీరు భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న అనుచరులు వాళ్ళందరూ కూడా చేస్తే పోలీసులు సోద్యం చూసినట్టు చూస్తున్నారు. అధికారులు ప్రజాస్వామ్యబద్దంగా మరి అధికారులు నడుచుకోవాలి. కానీ ఇట్లా పూర్తిగా ఒకటే సైడు మరి అధికార పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి మరి దయచేసి ఇది మరి అధికారులు గమనించి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలు ఓటేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. పైసలు లేవు అయినా కూడా ప్రజలు నమ్మకంతో ఓటేస్తారు కావచ్చు అని నిలబడ్డా. అంత సెంటిమెంట్ చేస్తుంది, అది చేస్తుంది అని నిన్నటి నుంచి ఇండైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. అది దాన్ని బాధ పెట్టుకుంటారు. నేను లోన్లలో తిరిగిన దాన్ని మా కష్టాలు మాకు తెలుసు కాబట్టి ఏదో నాకు అత్తే బయటపడతావు, ఏదో నువ్వు కుటీల పరిశ్రమ పెట్టుకుందామని చెప్పి నేను అన్నా. సార్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు, నీ ఓడినా గెలిచిన వాళ్ళకి నేను చేస్తా. ఇంతకుముందు గొడవ బాగా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మేము ఆర్పి స్వప్న అనే అమ్మాయి ఏం చేసింది, లోపల పోయి హస్తం గుర్తుకు ఓటయ్యుండి అని చెప్పి అక్కడ లోపల ప్రచారం చేస్తుంది. అది కరెక్ట్గా మీరు బయట ఇన్ని రోజులు ప్రచారం చేసుకున్నాం కదా అని అక్కడ మాట్లాడి బయటికి పంపించేసరికి వాళ్ళు ఏం చెప్తారు, అంజోడుకులారా మీరు ఏంటి దొరుకుతాడు లోపలికి పోయి ఎందుకంటే మీకు ప్రూఫ్ ఏమున్నది అంటే లోపల టీఆర్ఎస్ అభిమానులు ఉంటారు ఓటేయడానికి పోయిన వాళ్ళు మాకు చెప్తేనే పోయినాం, మేము లోపలికైతే పోలేదు కదా. అయినా కూడా వాది సాది అన్న నాకు సపోర్ట్ చేసిన వాళ్ళను
మన ఇది వినోద్ మనుషులు గల్లలు బట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ కొడతారు. నీ సంగతి చూస్తాంరా, నీ అంత చూస్తాంరా. దావ రమేష్ వాళ్ళ తమ్ముడు రాజన్న వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా కొడతారు గల్లలు బట్టి. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తానరా, మీకు ఏం అవసరం రా అని చెప్పి గల్లలు బట్టి కొడతారు. అరే పార్టీకి పని చేస్తానవరా, మీరు ఎట్లా చేస్తారు, మేము అట్లనే చేస్తాను అని చెప్పి అన్నా కూడా ఇష్టం వచ్చినట్టు కొడతారు. మీరు దండం పెడతా, పైసలు ఉన్నోళ్ళే నిలబడాలి, పైసలు ఉన్నోళ్ళే వేయాలంటే వేలం పాట వాడినట్టు వాడుకొని తీసుకున్నా. మమ్మల్ని కొట్టాలి, మమ్మల్ని తిట్టాలి, కావాలంటే ఇప్పటికైనా డ్రాప్ అవుతారు. ఇది నాకు అంత రాజకీయాలు లేకుండా మంచిది. కానీ మీ కాలు పోకుతా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ నన్ను కానీ ఒక మాట గురి, ఒక దెబ్బ కొట్టకూరి. ఆ రోజు భీమశంకర్ అన్నని కొడతా అంటేనే సప్పుడేకి వెళ్ళిపోయినాం రాత్రి 11ంటికి. ఆ రోజు అంతా చూసారు. ఇంక్లైన్ ఫస్ట్ లైన్ పోతే 2 రౌడీలను పెట్టి వాళ్ళ తూళ్ళొల్లి పెట్టి కొట్టి పిత్తనంటే సప్పుడేకి వెళ్ళి వచ్చినాం. పైసలు పంచనీయలేదు, మద్యం పంచనీయలేదు. మద్యం పంచుతారు, పైసలు పంచుతారు, మాకు వేయకపోతే అంతు సుత్తవాడు బెదిరిస్తారు. మరి మేము ఏం చేస్తామన్నా సాయం చేస్తా పడి చేస్తా అంటున్నా తప్ప నేను ఏమైతే అంటలేను కదా. నీకు పుణ్యం ఉండదు, మీకు కాళ్ళు మొక్కుతా. ఎత్తే ఓటు వేయనియరి, లేదంటే బ్యాచ్ వేలం పడి వాడుకుంటావు. మీకు గెలిస్తే వాడే గెలుచుకోరి, మా జోలికి రాదు, మా వారికి రాదు. మీకు కాళ్ళు మొక్కుతా. నా సపోర్ట్ చేసిన వాళ్ళని అయితే ఒక్క మాట నాతో ఒక దెబ్బ కొట్టద్దు. అవసరం అంటే బస్తీ లెవెల్ అందరం మీ నిలబడ్డందుకు, మేము తిరిగినందుకు, మీ పైసలు ఓడగొట్టుకున్న ప్రచారాలకు అయినా మంచి అందరి కాళ్ళ మొక్కు అన్న మొక్కుతా. కానీ నన్ను అడగుర్రి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అనగుర్రి. మీ దండం పెడతా, మీకు పుణ్యం ఉంటుంది, నాకు సహాయం చేయుర్రి, మీకు కాళ్ళు మొక్కుతా. ఇగో ఇసుంటలో బుద్ధి చెప్పాలనుకుంటే ఓటేసి గెలిపించుర్రి, లేదు ఇసుంటి రాజ్యమే రావాలనుకుంటే వాళ్ళని గెలిపించుర్రి. ఇక నేను కూడా సరే అని సప్పుడే కూకుంటా. ఇక మీ దయ, మీకు పుణ్యం ఉంటుంది. 36కు 36 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తాండూరు పట్టణంలో మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని తాండూరు పట్టణ వాసులకు సూచించారు. ఓటు శాతం పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎలక్షన్లో యువ ఓటర్స్ అందరూ కూడా పాల్గొని వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి యువతకు పిలుపునిచ్చుకుంటూ ఈరోజు తాండూరు పట్టణ ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. మన ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల మతాలకు, బీద ధనికులకు తేడా లేకుండా వారి తీర్పుని ఓటు ద్వారా తెలపాలని చెప్పి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పి ఉన్నాడో దానిని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటట్లు పార్టిసిపేట్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున తాండూరు పట్టణ ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి దిశగా వారి ఓటు హక్కుని వినియోగించుకొని తాండూరు ప్రజలకు, తాండూరులో ఇప్పుడున్నటువంటి 36 వార్డ్స్ కౌన్సిలర్లకు ఒక మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు పిలుపునిస్తాను. థ్యాంక్ యూ. ఎన్ని సీట్లు సార్? ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు? తప్పకుండా 36 వస్తారు. అదే నేను ముఖ్యంగా యువతకు అదే పిలిపిస్తాను. కొత్తగా చేయనటువంటి యువత కానివ్వండి, ఇప్పుడున్నటువంటి యువకులే దీంట్లో పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున పర్సంటేజ్ పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి 100% దీన్ని సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలో ప్రశాంతంగా మున్సిపల్స్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 36 వార్డుల్లో ఉదయం నుంచి పోలింగ్ మొదలైంది. ఎన్నికల సందర్భంగా పట్టణంలోని 36వ వార్డులో 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి 135 మంది పోటీ చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పలు వార్డుల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మొదటి సమయంలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆర్వి రెడ్డి తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీదే 28 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలి రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ సీటును బీఆర్ఎస్ పార్టీ చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే పైలి రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 36వ వార్డులో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రభుత్వ కాలేజీ వద్ద ఆయన మాట్లాడుతూ తాండూరులో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి ప్రజలు ఓటు రూపంలో తమ కోపాన్ని చూపించబోతున్నారని అన్నారు. ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కీలకతం అవుతుందని అన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ప్రతిపక్ష నాయకులను పైలట్ రేవంత్ రెడ్డి పలకరించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రోహిత్ రెడ్డి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు శ్రీనివాస్, చారి తదితరులు ఉన్నారు. మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ఉన్న నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొద్దున్నుంచే మరి పోలింగ్ తాండూరులో చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరి ఓటర్లందరూ కూడా ఉత్సాహంతో ఈరోజు ఓటు వేయడానికి వస్తూ ఉన్నారు. కాకపోతే పోలింగ్ శాతమే ఇంకా తక్కువగా ఉంది. నేను ఓటర్లందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలందరితో, తాండూరు మున్సిపల్ ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు లేకుండా అధికారులందరూ కూడా చూసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ప్రెషర్స్కి లోనవ్వకుండా ఈరోజు ఒక ఫెయిర్ ఎలక్షన్ చేయాల్సిందిగా నేను అధికారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాండూరులో ఇప్పటికైతే అంతా సేఫ్గానే జరుగుతూ ఉంది. ప్రజలు చాలా ఉత్సాహంగా మరి ఓటేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తాను. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ తాండూరు మున్సిపాలిటీ కైవసం చేసుకుపోతా ఉంది. మా అంచనా ప్రకారము 28 సీట్లు పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు మరి మొదటి రోజు నుంచి కూడా మరి అభ్యర్థుల ఎంపిక అప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి వాళ్ళ క్యాండిడేట్లు దొరకక క్యాండిడేట్లను కిడ్నాప్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఎవ్వరు కూడా లొంగకపోయేసరికి మరి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఒక అభ్యర్థిని బెదిరించి ప్రలోభాలు పెట్టి మరి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఎమ్మటే మా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. మాకు ఎవరితో కూడా ఎటువంటి అలయన్స్ కానీ అటువంటిది ఏది లేదు. మా అభ్యర్థులు 36 వార్డులలో కూడా నిలబడున్నారు. మరి తప్పకుండా మరి మా క్యాంపెయినింగ్ చూడొచ్చు. మరి అన్ని విధాలుగా మేము ఏ విధంగా ఈ ఎన్నికల్లో మేము చురుగ్గా పాల్గొన్నాము. మా నాయకులు, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ పార్టీతోనే రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తాండూరు ప్రాంతం బాగుండాలన్నా, తాండూరులో ప్రజలకు సమస్యల పరిష్కరణ కావచ్చు, సంక్షేమ పథకాలు రావాలన్నా మరి బీఆర్ఎస్తోనే అని చెప్పి మాతోనే ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు బీజేపీ అసలు ఏడుంది. బీజేపీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి తప్పకుండా మరి బీఆర్ఎస్ అంటే వితౌట్ ఎనీ అలయన్స్ తప్పకుండా మేము మున్సిపల్ కొట్టబోతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొడంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం.
ప్రశాంతంగా కొనసాగుతున్న తాండూరు కొడంగల్ వికారాబాద్ పరిగి మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్. ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓటర్లకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.